హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. అబ్బా, అసలు అగ్ని పరీక్ష అంటే ఫుల్ కిక్గా ఉంటుందన్నమాట. ఎక్కడ బోరింగ్గా లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు, టాస్కులు, లీడర్స్, ఎల్లో కార్డ్స్, రెడ్ కార్డ్స్, అమ్మో మంచి ధూమ్ధామ్గా ఉంది. అటు నవదీప్ గ్యాంగు, ఇటు శ్రీముఖి, ఇటు వీళ్ళు, అబ్బా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీకు ఎలాగుంటుందో కామెంట్ చేయండి. జ్యూరీస్ కూడా వాళ్ళది ప్లేస్ బాగానే యూజ్ చేస్తున్నారనే అర్థమవుతుంది. ముఖ్యంగా నవదీప్ గారు అయితే ఫుల్ హైప్లో ఉంటున్నారు. ఏంటి ప్లాజో ప్యాంట్స్ వేసుకుని వచ్చేసి భలేగా ఉన్నది షో మాత్రం. శ్రీముఖి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అదరగొడుతుంది. అదేవిధంగా 13th ఎపిసోడ్ గురించి మాట్లాడాలి అంటే ప్రజెంట్ ఎల్లో కార్డ్ వాపస్ తీసుకుంటారట. ఇది మంచి ఆపర్చునిటీ అని అనుకోవాలి. ఒక 5-6 మంది ఉన్నారు కదా, ఎవరు యూజ్ చేసుకుంటారో ఏంటో అని ఆతృతగా బాగా చూసాము. ప్రతి ఒక్కటి భలే డిఫరెంట్గా ఆడిపిస్తున్నారు, ట్విస్ట్లు ఇస్తున్నారు. అబ్బా, ఇది కదరా బిగ్ బాస్, ఇది కదరా అన్నట్టుగా ఉన్నది. ఇదే రేంజ్ బిగ్ బాస్లో కూడా మెయింటైన్ చేస్తే అదిరిపోతుంది అనమాట. అది జోడీలు ఉన్నారు కదా, నిన్నటి జోడీలు వాళ్ళే కంటిన్యూ అవుతారా, మళ్ళీ అది వేరే వాళ్ళకి మార్చుకుంటారా అనే గేమ్లో అండి సాకీరు ప్రియాకి ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. కరెక్టే, అబ్బాయికి కొంచెం లక్ ఫేవర్ చేయట్లేదు, అలాగనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు కదా. తన లక్ అని తనే మళ్ళీ పరీక్షించుకోవడానికి మళ్ళీ ప్రియానే తీసుకున్నాడు. అంటే చాలా వరకు ప్రియా లక్కతోనే గెలుచుకుని వస్తుంది అనమాట. తన కన్నా తోపులు ఉన్నారు కానీ బ్యాక్ టు బ్యాక్ తనే లీడర్ అవుతుంది అనమాట. ఆ రకంగా తనకి లక్ ఉంది, వీడికి లక్క లేదు అన్నది ఒకటి అందరి మైండ్లో పడిపోయింది. మళ్ళీ తీసుకున్నాడు ప్రియాని. మోటల్ గేమ్ సూపర్ అండి. ఈ మోటల్ గేమ్ చూస్తే సీజన్ 8లో పృథ్వీ వీళ్ళ గోల బాగా గుర్తొచ్చింది అనమాట. నాకు మీకు గుర్తొచ్చిందని అనుకుంటాను. కానీ ఈ మోటల్ నుంచి గేమ్ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఏంటంటే ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే యూజ్ అవుతుంది, ఎక్కువ ఉంటే యూజ్ అవ్వదని అక్కడ కూడా వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. 100% బాడీ బ్రెయిన్ రెండు ప్రెజెంటబుల్గా పెడితేనే ఇందులోంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటానికి క్లియర్గా ఫిల్టర్ చేసేస్తున్నారండి. నాకు మాత్రం అదిరిపోయింది, నాకు నచ్చేసింది అనమాట. కానీ చాలా టఫ్ ఉండవు, అంత ఈజీ కాదు. ఆ రకంగా ఫిల్టర్ చేసేసారు. మూటలకేమో అదిరిపోయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మర్యాద మనీష్కి లక్క కలిసి వచ్చింది అనమాట. అది దివ్య రూపంలో. దివ్య వచ్చిన కాంచి మనీష్కి బాగానే కలిసి వచ్చింది అనుకోవాలి. ఏదైనా ఆడగానే అతను ముందు నుంచి ఎఫెక్ట్ పెడుతున్నాడు, కాకపోతే తనకి ఎక్కడ ఫేవరబుల్ అవుతులేదు, రివర్స్ అవుతుంది. ఆ రకంగా మూటలు పట్టుకోవటంలో కానీ మూటలు వేయటంలో కానీ చాలా బాగా ఉంది. ఆ రకంగా ఓకే, మనీష్ది క్లియర్ అయ్యింది. కాకపోతే పవన్ ఇంకా ఉంది, సాకిర్ది ఇంకా ఉంది. ఈ రకంగా ఇంకా వన్ ఎపిసోడ్ ఉందా అంతేనంట. ఈ రకంగా వాళ్ళు రికవర్ అవ్వలేకపోయారు. లక్ వేరే విధంగా ఫేవర్ చేయలేదు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఆ రకంగా టై అయిపోయింది పవన్ది మనీష్ది. మళ్ళీ మనీష్ విన్ అయ్యాడు. తను ఎల్లో కార్డు ఇచ్చినప్పుడు తనది చూడాలి జోష్. అవా ఈ బోయా ఇలాగా అనుకున్నాను నేనైతే. ఏంటండి ఆ డ్యాన్స్, ఆ లోకం భలేగా చేశాడు కదా. నెక్స్ట్ అభిజిత్ గారు వచ్చి ఎల్లో కార్డు వాపస్ తీసుకున్నారు. చాలా ఖుషి అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎల్లో కార్డు తీసుకోవడం శుభంగానే ఉంది, కానీ పాపం మళ్ళీ తీసుకున్న ఎల్లో కార్డు ఇంకొకరికి ఇవ్వడం, అది కూడా ఒకటి ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం చాలా కష్టంగా ఉంది. ఒక ఫస్ట్ వచ్చి ఎవరు వరస్ట్ ప్లేయర్ అని శ్వేతకి ఇచ్చేసారు. అది కరెక్ట్ అనిపించింది. తను ఎక్కడా ఫుల్ ఎఫెక్ట్ పెట్టలేకపోతుంది. ఏదో పాపం కొంచెం ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, ఫుల్ ఎఫెక్ట్ పెట్టలేకపోతుంది. తనకి లక్క కలిసి రాలేదు కాబట్టి శ్వేతకి ఎల్లో కార్డు ఇంకొకటి ఎల్లగా రెడ్ కార్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే, అది కూడా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి తీసుకున్న ఎల్లో కార్డు మళ్ళీ ఇవ్వాలి, మేము జేబులో పెట్టుకోము అన్నారు జ్యూరీస్. ఆ రకంగా ఇంకొక ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలబ్బా అంటే ప్రసన్నకి.
పాపం నిన్న ఒకటి ఈరోజు ఒకటి రావటం, ఈరోజు కూడా ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. నవదీప్ అయితే చాలా బాధపడతా ఇచ్చాడు. అంటే నవదీప్ లాగే నేను కూడా ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. చిన్న చిన్న బాధలకే మనం కృంగిపోయి ఏడ్చేసి చాలా ఇదైపోతామా. ఆయన అన్ని చూశాడా, ఆహా ఇది కదరా మంచి కాంపిటీషన్ అనుకున్నాను ఆయన చూడగానే. ఆ రకంగా ప్రసన్నని చూసి ఆల్మోస్ట్ నాతో పాటు నవదీప్తో పాటు అందరము ఇంప్రెస్ అయ్యాము. కాకపోతే హౌస్లోకి వచ్చేసరికి ఆయన లెక్క ఫేవర్ అవ్వలేదనే అనుకోవాలి. అంటే ఆయన దగ్గర అన్ని టాలెంట్ ఉన్నది, కాకపోతే టిట్ ఫర్ టాట్ కింద మాటలు దాడి చేయటము కొంచెం తక్కువగా ఉన్నది. నెక్స్ట్ క్విక్గా వెళ్ళి నిర్ణయాలు తీసుకుని చేయడం అనేది కూడా చాలా తక్కువగా ఉన్నది. మొత్తం మీద అన్నీ మైనస్ అయిపోయి ఇంకొక ఎల్లో కార్డ్ రాగా రెడ్ కార్డ్ అయిపోయి ప్రసన్నను కూడా పంపించేశారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అందరూ ఏడ్చారండి. మొత్తం అందరూ ఏడ్చినంత పని అయింది. నాకు బాధగానే ఉంది. అంటే ఆయన మంచి పర్ఫార్మెన్స్ అంతా చేసుకుని మంచి ఛాలెంజింగ్గా రావటం అనేది ప్రసన్న ఓకే. అది కూడా రాంగ్ జడ్జిమెంట్ అని అనను నేను. అంటే ఆయన ఎక్కడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఛాన్స్ రాలేదు అంటాడు. కానీ ఒక నిర్ణయం తీసుకునే టైంలో ఆయన కూడా మంచిగా నిర్ణయం తీసుకోలేకపోయాడు. నిన్న నాగాకి ఇచ్చిన దాంట్లో నాగా నిర్ణయం కూడా తన సెలెక్ట్ చేయడం కూడా రాంగ్. బ్యాక్ టు బ్యాక్ నిన్న 2 తప్పులు వెంటనే చేసి తన మెయిన్ మెచ్యూరిటీ ఏంటో అక్కడే తెలిసిపోయేలా చేసుకున్నాడు పాపం. టాస్కులు కూడా ఆడలేక ఈరోజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారు. అది ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మైకులు ఓకే, టాస్కులు ఓకే, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇంక సిమిలర్గా బిగ్ బాస్ ఇల్లా ఇది అన్నట్టుగా చేసేసారు కదా. ఇంగ్లీష్ ఒకటి కొరత అనిపించింది. ఇంగ్లీష్ కూడా తగ్గిస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళాక హెల్ప్ అవుతుంది. మన రూల్స్లో అది ఉంది కదా, ఇంగ్లీష్ కూడా కట్ చేయాలి. ఇంకొకటి వచ్చి ఏంటంటే వాళ్ళని పంపిస్తున్నారు కదా, వాళ్ళు చాలా సాడ్గా ఫీల్ అయ్యారు కదా. అదేవిధంగా ఇన్ని రోజులు 12 days నుంచి వాళ్ళ జర్నీ వీడియో ఒకటి తీసి పెట్టుంటే 100% బిగ్ బాస్ షో నుంచి వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా అనిపించేది. వాళ్ళ జర్నీ వీడియో కూడా ఏవి కూడా చూపించుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. వాళ్ళ జర్నీ వీడియో కూడా చేసి ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. నా మాటకి మీరు ఏకీభవిస్తున్నారా ఏమంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. చాలా చాలా ఒక ఉత్సాహంతో మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా మనకి మర్యాద మనీష్ దివ్య ఎంత లక్కీగా కలిసి వచ్చిందో అలా మిగిలిన వాళ్ళకు కూడా కలిసి వచ్చి ఎవరెవరికి ఆపర్చునిటీస్ రాలేదో వాళ్ళందరికీ వచ్చి మంచిగా ముందుకెళ్ళాలని ఎదురు చూస్తున్నాను. పవన్ అనంగా సాకీర్ అనంగా వీళ్ళకి మంచి ఆటగాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. వాళ్ళకు కూడా లెక్క కలిసి రావాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసుకుందాం. బాయ్.